Yo, what's up guys? Welcome back to the channel Tej Reacts Telugu. వరస్ట్ ఫుడ్ మీద రియాక్ట్ అవబోతున్నాం ఈ రోజు. వరస్ట్ అంటే అంతా ఇంత కాదు, చూస్తేనే బీపీ వచ్చే అంత వరస్ట్, కొందరికి వాంతులు కూడా రావచ్చు. అండ్ yes, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను. వీడియో అంతా చూసి ఖచ్చితంగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లెట్ us go. అబ్బా ఏంటివా అట్లున్నాయి? అరే ఎందుకంటే ఏం కష్టం వచ్చింది మీకు? వస్తే గిస్తే మొగోళ్ళకి రావాలి కానీ డ్రమ్ములో దాచి పెడుతున్నందుకు. అంటే సో వైల్డ్ అంతా, కానీ సిన్సియర్ గా ఆలోచిస్తే ఇదంతా వ్యూస్ కోసమే. అంతేగా అంతేగా. ఏమో తయారు చేస్తుంది. అరే ఎన్ని హాలు ఉన్నాయి. హాసిని అంతేనా? మేబీ ప్యారడీ చేయడానికి చేసినట్టున్నారు అలా ఫేస్ కి రుద్దుకొని, లేకపోతే నిజంగా అట్లా చేస్తే ఎవడు తింటాడు? ఆమె ఏజ్ ఆమెనా లేకపోతే కావాలని ప్యారడీ? వాట్ ఈస్ దిస్? అరే 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 షేక్ ఎఫెక్ట్. ఆంటీ is making everyone traumatized. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. ఇలా క్లోజ్ కి రాంగలోనే ఒకవేళ ఫ్లో లో ఉంటే గనక మ్యూజిక్ తో పాటు మీరు కూడా అరుస్తారు నేను అరిచినట్టే. కానీ ఎందుకు ఇవన్నీ? నిజంగా సీరియస్, వై ఆల్ దిస్? కానీ అన్నిటికీ సమాధానం ఒక్కటే, వ్యూస్. అదే మ్యాజిక్. సేమ్ ఆంటీ. అరే మ్యాగీ అంటే ఇష్టం కానీ ఇట్లా తినే ఈ రోజు తర్వాత మ్యాగీ బంద్. అట్లా ఎవరన్నా తింటారా అసలు? మూతికంగు అట్లా అతుక్కొని షట్. యాంకర్ ఓంకార్ అన్న వాయిస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తాం. ఇప్పుడు మనం పెరమర్రాజు బొల్లుకింకడతో యుద్ధం చేయాలి. మీరందరూ రెడీయా? కానీ నిజంగా అట్లా కొన్ని వాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో రాజశేఖర్ గారిది ఉంది అనుకో, జస్ట్ ఒక్కటే వస్తుంది. ఎవరిని అడిగినా మ్యానరిజం ఒకటి చేస్తారు, అది ఒక్కటే వస్తుంది. సేమ్ యాంకర్ ఓంకార్ అనేది కూడా అంతే. ఎవరినన్నా ఇమిటేట్ చేయరా అని అడిగితే వాట్ ఈస్ దిస్? మనోడా చేస్తుంది 0%, థమ్స్ అప్ అండ్ దిస్ ఈజ్ 100%. వెళ్ళేటప్పుడు తాగుతున్నప్పుడు तो मेरे दोस्तों, मैं आप लोगों का सपना पूरा कर रहा हूँ. आप लोगों ने मेरे को घू खाने के लिए बोला था. ये देखो शौचालय में आया हूँ और मैं घू खा रहा हूँ. నో, అది కాదు, ఆలు కుర్మా అనుకుంటా మేబీ అది. కానీ ఎందుకు భయ్ అట్లా? వై? హూ ఈస్ ఫోర్సింగ్ యూ టు డూ ఆల్ దిస్? ఈ సింపుల్ ఆన్సర్ ఈస్ పీపుల్ అలాంటివి చూస్తున్నారు, నేను అలాంటివి చేస్తున్నా. కానీ ఆయన మరి ఘోరంగా ఏది పడితే అది తింటాడు. అరే రే రే రే, ఏమొచ్చింది వీళ్ళందరికీ? వాడిని చూసి ఇంకోటి ఫాలో అవుతుంది మళ్ళీ. అదేదో పెద్ద ఛాలెంజ్ లెక్క. అప్పుడు చెట్లను పెంచడానికి ఒక ఛాలెంజ్ చేసిండ్రు, ఒక సెలబ్రిటీ చేసి నేను ఇది నీకు పంపుతున్నాను నువ్వు చెయ్యి. సేమ్ ఇండియాలో మేము చేస్తున్నాం, మీరు కూడా మీ దేశంలో చెయ్యండి. కానీ ఇప్పుడు ఫారినర్స్ ఎవరైనా ఫస్ట్ వీడియో ఇండియాకి సంబంధించింది ఇదే చూస్తే వాడు ఏమనుకుంటాడు? ఇండియా అంటే ఇంతేరా బాబు, అందరు ఇట్లే ఉంటారు గలీజ్ గా అనుకుంటే.
ये पुडिंग है पुडिंग ओ ये వాడు ముక్కులో నుంచి కూడా వచ్చింది बचपन में तो బ్రో వాడు తిన్నదెందుకు ఊసింది ఎందుకు రా దేవుడా బీపీ రావడానికి ఇంకా టైం ఉంది ఇప్పుడు వచ్చే వాటితో ఖచ్చితంగా బీపీ పెరుగుతుంది ngày nay mà nhâm bày trơn chừng buồn bọn mình nộm po du ở đây nhâm thì lâu nhâm ai mà ôn mưa చెప్పులతో బ్రో nè trùng ôn na sạp lăng mong cứ mình kiệt sao టేస్ట్ లెస్ అంట చెప్పులు తినేవాడన్న టేస్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాడా బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికంటే వీళ్ళు షిట్ బ్రో వై ఇంతవరకు ఇలాంటి ఈటింగ్ ఏడు చూడలేదు. నాగాలాండ్ అంతా అది దుకాన్ ఆన్లైన్ నాగాలాండ్. వాట్ ఈస్ దిస్ నాగాలాండ్? నాగాలాండ్ పీపుల్ అంతా ఇలా చెప్పులు తింటారా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఈటింగ్ 10,000%. 10,000%. అక్కడే ఉన్న గన్ను మీ హెడ్ మీద పెట్టి ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు తినాల్సిందే అని చెప్పిస్తున్నారు. ఎందుకు అలా? ఆలోచించదగ్గ విషయమే. ओके Trying hard. India or Bangladesh? ఓహో అది తింటే పవర్ వచ్చిందంట. ఇంకా నయం ఫ్రెష్ కావాలని అది ఏరుకున్నప్పుడే పోయా. మరి ఇలాంటి వీడియోలు చూస్తే అలాంటి థాట్సే వస్తాయి. అలా కింద పడ్డదే తీసుకొని తింటున్నారంటే దే క్యాన్ డూ ఎనీథింగ్. రేపు ఏదైనా తినొచ్చు. ఇంత గలీజ్గా ఊరినేది బ్రో నిజంగా ఇంటర్నెట్ లా. మీరు తాగుతున్నారు భయ్యా? ఇదేం బాటిల్ బగట్లే వస్తురుంగ కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది మళ్ళీ వీడియో తీయమని ఆమె క్లియర్ గా ఇట్లా ఇండికేట్ చేస్తుంది. దా క్లియర్ గా జూమ్ చేసి తీయని. కానీ ఒక్క విషయం గమనియాల్సిందే, ఇక్కడ వాళ్ళకి ఏ గ్లాస్ లో తాగాలో తెలియక టీ గ్లాస్ లో తాగు. వాళ్ళ అమ్మా బాబు ఆడ చదివిచ్చి అదొక ఆడి ఉంటాడు కదా, ఎందుకురా నువ్వు చదువుకుంది, ఎందుకురా చదువుకున్నా, మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. వాళ్ళు చదివిచ్చి బేటీ బచావో బేటీ పడావో అని స్కూల్ కి పంపిస్తుంటే వీళ్ళు రోడ్ల మీద. కానీ ఈ రీల్ కి అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు పోయి తెచ్చిండ్రు బాటిల్? ఒకవేళ ఆ షాప్ అవుట్ చూసేటప్పుడు కూడా ఏమనలేదా? ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏదో తేడా ఉంది, కుచ్ తో గడబడ్ హై. इसका मतलब है న్యూ అడ్మిషన్. ఇంకో రోజ్ మిల్క్ తాగుతుంది. చాలా చాలే, నేను ఎలా ఉన్నాను? ఆసమే. ఏంటి అంత అసహ్యంగా? ఎస్, నిజంగా అసహ్యంగానే ఉన్నావు. లవ్ యు బా. ఏదో తేడాగా ఉంది. तो कैसे हो मेरे रील्स के जाने वाला? तो ఇంకో ఇందాక ఆయన నేను देखो ఓ రే 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 రే. ఇది లైక్ లిక్కింగ్ లిక్కింగ్ లిక్కింగ్. టేస్ట్ నచ్చినట్టుంది. కానీ చిన్నప్పుడు ఇది తెలియక చాలా మంది తినేసి ఉంటారు. నిజం చెప్పండి రే, నువ్వేరా బ్లూ షర్ట్, నిజం చెప్పు, తిన్నావు కదా నువ్వు కూడా చిన్నప్పుడు? అరే ఫిల్టర్ కాదు అది నిజంగానే. సేమ్ ఇట్లనే ముందు ఒక వీడియో చూసి నేను ఏ ఫిల్టర్ ఏమో అనుకున్నా, బట్ నిజం బ్రో అది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారా ఈ వీడియోలు చూసి? అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. అది ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. ఏది అనిపిస్తే అదంటే ఆకలేస్తుందని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొద్దు, వీడియోకి సంబంధించి కామెంట్ చేయండి. అండ్ గెస్ ఈ రోజుకంతే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఫన్నీ తెలుగు కాల్ రికార్డింగ్స్ తో పాటు. ఈ రోజుకంతే బాయ్.